ముండకోపనిషత్తులో ద్వితీయ ముండకంలో ద్వితీయ ఖండంలో మనము 4 మంత్రాలను చూసి ఉన్నాము. మనకు దీన్ని బోధిస్తున్నటువంటి శ్రీ చిద్రూపానంద గారికి అనేక ప్రణామములు. వారు మనకు 6 శ్లోకాల వరకు బోధించి ఉన్నారు. 6 మంత్రాలు, 4 మంత్రాలు చూశాము. ఇంకొక 2 మంత్రాలు ఉన్నవి. ఈరోజు ఎన్ని అవుతాయో చూద్దాం. 5వ మంత్రం, యస్మిన్ ద్యౌ పృథివీ చ అంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యావాచో విముంచ అథ అమృతస్యైష సేతుః. బ్యూటిఫుల్ మంత్రం, చూడండి జాగ్రత్తగా. యస్మిన్, దేనికైతే, దేని ఎందైతే, జౌహ్, జులోకము, స్వర్గము అనము. స్వర్గము అనే పేరు మనము పురాణాల్లో వింటాము. జౌహ్ అనేటటువంటిది ద్యులోకము. పృథివీ, భూమి, చ మరియు, అంతరిక్షం, ద స్పేస్ బిట్వీన్ ద ఎర్త్ అండ్ ది ద్యౌ, ద్యులోకానికి భూలోకానికి మధ్యనున్న దానిని అంతరిక్షం. ఇవన్నీ ఓతం అన్నారు. ఓతం అంటే ఏమిటో కొంచెం మొదటిసారి విన్నవాళ్ళకి కష్టంగా ఉంటుంది, చెప్తాను. మనః సహ ప్రాణైశ్చ, మనస్సుతో కూడా, ప్రాణములు అంటే ఇంద్రియాలు, ప్రాణాలు కూడా, సర్వై అంటే అన్ని కర్మేంద్రియాలు, అన్ని జ్ఞానేంద్రియాలు, మనసు, ప్రాణాలు అన్నీ కూడా ఎవని ఎందైతే ఓతం అల్లబడి ఉన్నవో, అంటే దాంట్లో ఇంటర్వోవెన్ ఇన్ హిమ్. బయట ఉన్నవేమిటి? ద్యౌహ్, పృథివీ చ అంతరిక్షం. అంటే భూలోకము, స్ట్రాటోస్పియర్, దాని మీద ఉన్నటువంటి ద్యులోకము లేక లూమినోస్పియర్, నీకోస్పియర్, స్ట్రాటోస్పియర్, లూమినోస్పియర్, ఈ 3 కూడా దేని ఎందైతే అల్లబడి ఉన్నవో, అల్లడం అంటే తెలుసు కదా మీకు, నేయబడి ఉన్నవో. అలాగే అంతేనా? అదంతా భూతములు అంటే బయట ఉన్నవి. ఇక లోపల ఉన్నవేమిటి? మనస్సు, ఇంద్రియాలు, ప్రాణములు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసా సహ సర్వై, మనః సహ ప్రాణైశ్చ సర్వై ఓతం యస్మిన్, దేనియందు అల్లబడి ఉన్నవో, దేనియందు నేయబడి ఉన్నవో, తం వై ఏకం, వై అంటే నిశ్చయముగా, తం ఆ పరమాత్మను, ఏకం తం జానథ తెలుసుకోండి, తెలుసుకుండ్రా శిష్యులారా, ఆత్మానం అన్య జానథ, తం ఏకం ఆత్మానం జానథ, వై నిశ్చయంగా, తం వై ఏకం జానథ ఆత్మానం. ఇక్కడతో అయిపోయిందా? అన్యావాచో విముంచ, డోంట్ టాక్ ఆఫ్ ఎనీథింగ్ నాన్సెన్స్ అదర్ దాన్ దిస్. అన్యావాచో, ఇతరమైనటువంటి మాటలను, విముంచద, విముంచథ దూరంగా విడిచిపెట్టేయండి. ఎందుకు? యశః అమృతః అమృతస్య సేతుః, దిస్ ఇస్ ద బ్రిడ్జ్ ఫర్ యువర్ ఇమ్మోర్టాలిటీ. అంటే అమృతత్వాన్ని పొందడానికి ఇదేనయ్యా నీకు గొప్ప సేతువు. చేత ఇతర విషయాలు, అనాత్మ విషయాలన్నీ కూడా పూర్తిగా విడిచిపెట్టు. అన్యావాచో విముంచ అథ అమృతస్యైష సేతుః. మళ్ళీ చదువుతాను చూడండి. యస్మిన్ జౌ పృథివీ చాంతరిక్షమూతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తమేవైకం జానథ ఆత్మానం అన్యో వాచో విముంచథ అథ అమృతస్యైష సేతుః. ఇది ఇక్కడ ఉన్నటువంటి మంత్రం. దీనికి ఏమిటో చూద్దాం, మరి ఏమిటంటున్నారు జాగ్రత్తగా. యస్మిన్,
దేని యందైతే, దేని యందు మనం మాట్లాడుకుంటున్నది పరమాత్మనే కదా. ముందు మంత్రాలలో బాణము, ధనుస్సు, ఆ ధనుస్సుతో ఈ బాణము, మనసు అనే బాణాన్ని జీవాత్మని సంధించి పరమాత్మలో కలుపుకో అంటూ నేర్పారు కదా రెండు మంత్రాలలో. అంటే ఆ పరమాత్మ అనే దారంలో ఎలా ఉంటుందంటే, ఇక్కడ మరొక్క షేర్ చేస్తాను, అది కూడా చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. ఓతప్రోతం అంటుంది ఉపనిషత్తు ఎప్పుడు కూడా. బృహదారణ్యకంలో ఈ ఓతప్రోతం మాటిమాటికి వస్తూ ఉంటుంది. ఏదైనా ఒక బట్ట, ఒక వస్త్రము నేయాలంటే ముందు ఏం చేస్తారంటే, ఆ నేత నేసేవారు మగ్గానికి ఇలా కాళ్ళు ఉంటాయి. ఈ ఇంటూలా ఉన్నటువంటి ఈ కాళ్ళ కింద ఉన్నటువంటి మగ్గం ఉంటుంది. ఆ మగ్గంలో ఒక ఎండు, ఇదొక ఎండు. ఎప్పుడైనా వెళ్ళి చూస్తే తెలుస్తుంది. వీటికి ఇలా నిలువు దారాలు కడతారు. ఇలా నిలువు దారాలు వరాసగా వేస్తారు. ఓకే, ఈ నిలువు దారాలు ముందు నేసేసుకొని అడ్డు దారాన్ని ఏం చేస్తే దీని మీద నుంచి దాని కింద నుంచి, మళ్ళీ దీని మీద నుంచి దాని కింద నుంచి, దీని మీద నుంచి ఇలా తప్పించుకుంటూ ఈ అడ్డు దారాలను నేస్తారు. వీటిని ఓతప్రోతం అంటారు. అంటే ప్రోతం అంటే ఇది, ఓతం అంటే ఇది. అంటే నిలువు దారాలు, అడ్డు దారాలు. ఈ అడ్డు దారాల వలననే డిజైన్స్ వస్తాయి. ఏ ఏ రంగు అడ్డు దారాలు పెడుతుంటే ఆ ఏరియాలో, సూర్యుడి బొమ్మ కావాలంటే ఇక్కడ సూర్యుడి ఆకారంలో ఉండేటటువంటి అడ్డు దారాలను పెడితే ఆ నిలువు దారంలో కలనేతాయి, ఒక డిజైన్ అంటూ ఏర్పడుతుంది. చేత ఏమిటిది? ఓతం ప్రోతం. ఓతం ప్రోతం. యస్మిన్, దేని యందైతే, తం ప్రోతం, దేని యందైతే. ఇక్కడ ఏమిటేమిటి ఓతంగా ఉన్నాయి అంటే, ఏమిటేమిటి అడ్డు దారాలు? పరమాత్మ నిలువు దారం. నిలువు దారంలో నేయబడినటువంటి అడ్డు దారాలు ఏమిటయ్యా? ఏ పృథివీ, భూలోకం, అంతరిక్షం, భువర్లోకం, జౌహ్, సువర్లోకం. ఉపనిషత్తు వరకు భూ, భువ, సువర్లోకమే. 7 మీదని 7 కిందని ఆ లిస్ట్ అంతా మనకి ఇక్కడ అక్కర్లా, అది పురాణాలలో ఉంటుంది. కానీ ఇక్కడ 3 లోకాలు. లోకం అంటే ఏమిటి? లోక్యతే ఇది లోకం, అనుభవతే ఇది లోకం. అంటే జౌ అంటే సువర్లోకము, పృథివీ అంటే భూలోకము, అంతరిక్షం అంటే మధ్యలో ఉన్న భువర్లోకం. ఓం భూర్భువస్సువః అని చదువుతున్నాం కదా గాయత్రిలో. ఓతం అడ్డదారాలుగా ఉన్నాయో. నిలువు దారం ఏమిటి? పరమాత్మ. ఆ నిలువు దారం అనేటటువంటి పరమాత్మ దారాలు తీసేసాను అనుకోండి, అప్పుడు ఈ అడ్డు దారాలు నిలబడతాయా? అన్ని పడిపోతాయి. అంటే ఏంటనమాట? పరమాత్మయే అన్నిటికీ ఆధారము అని చెప్పడానికి. తేనా పైన ఉన్నటువంటి పృథివీ, అంతరిక్షము, ద్యులోకం మాత్రమే ఈ విధంగా నేయబడున్నాయా? అబ్బే, మనః ప్రాణైశ్చ సహా. మనః మనసు, ప్రాణై అంటే ప్రాణములు, ఇంద్రియాలను కూడా ప్రాణాలు అంటారని ముందు తెలుసుకున్నాం మనం. చ అనే దాంట్లో అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా సహా కూడా, సర్వై అన్నీ, తం ఏవా అంటే ఆ నిలువు దారాలలో, ఆ పరమాత్మలో, ఆత్మానం అంటే ఈ జీవాత్మ, జానథ ఏకం అంటే రెండు ఒక్కటే అని తెలుసుకో. తమేవ ఏకం జానథ ఆత్మానం. మొదటి ఆత్మానం అంటే జీవాత్మ, తమేవ అంటే పరమాత్మ. ఈ రెండు ఏకం అని జానథ, జీవబ్రహ్మ ఏకత్వాన్ని బోధించేటటువంటిది. కాబట్టి ఒక మహావాక్యం అంతము. తం ఏవా ఆ పరమాత్మయే, ఆత్మానం జీవాత్మతో, ఏకం ఏకమని జానథ తెలుసుకుంది. అన్యావాచ వేదాంతం కాని వాటన్నిటినీ, ఉపనిషత్తులో చెప్పిన ఆత్మ దాటి మిగతా వాటన్నింటినీ విముంచథ వదిలిపెట్టండి. ఎందుకు? అమృతస్య ఏషః సేతుః. ఇది అమరత్వానికి వారధి. ఏంటండి అర్థమైంది? పరమాత్మ అనేటటువంటి ఆధారంలో, పరమాత్మ అనేటటువంటి నిలువు దారాలలో
అడ్డదారాలుగా భూమి, అంతరిక్షము, ద్యులోకము నేయబడి ఉన్నాయి. అంటే 3 చెప్తే వాటిలో ఉన్నవా అన్నీ కూడా నేయబడి ఉన్నాయి. ఇక ఇక్కడ మనః ప్రాణశ్చ అంటే దేహేంద్రియ సంఘాతంలో ఉన్నటువంటి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, అంతఃకరణాలు, అహంకారం ఏం చెప్పుకుంటారో ప్రాణాలు అన్నీ కూడా ఇవి కూడా నేయబడి ఉన్నాయి. అంటే మనకు బయటగా సమష్టిలో కనిపిస్తున్నటువంటి సకల భూతములు, ఈ 3 రకాల భువనాలు, భూర్భువస్సులోకాలు, వాటిలో ఉన్నటువంటి వస్తువులు, తత్వాలు అన్నీ కూడా పరమాత్మలో ఓతం అడ్డుదారాలుగా నెలకొని ఉన్నాయి. అయితే శరీరంలో ఉన్న వదిలేసామా, అవి కూడా మనః ప్రాణైశ్చ సహా, మనసు ప్రాణాలు కూడా సర్వే అన్ని తం ఏవా ఆ పరమాత్మ ఎందే ఆత్మానం జీవాత్మ జానథ ఏకం, 2 ఒకటే అని తెలుసుకోండి. తమేవా పరమాత్మయే, ఆత్మానం అంటే జీవాత్మ అంటే విజ్ఞానమయ పురుషుడు, విజ్ఞానాత్మ, జానథ ఏకం 2 ఒకటే అని నేర్చుకోండి. అన్యావాచ వేదాంతం కాని వాటన్నిటినీ విముంచథ వదిలిపెట్టండి. ఎందుకు చెయ్యాలి అలాగా? అమృతస్య అమృతమునకు, అమరణ ధర్మానికి, అమృతత్వానికి, ఇమ్మోర్టాలిటీకి అంటే జన్మ జరా మృత్యు వలయంలో పడకుండా ఉండడానికి, జన్మరాహిత్యానికి ఏషః ఈ విధమైన అండర్స్టాండింగే సేతువు. జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడమే జనన మరణ చక్రం నుంచి బయటపడేటటువంటి ఒక చక్కని ఉపాయము వారధి అంటూ చెప్తున్నారు. పరమాత్మ అనేటటువంటి నిలువుదారంలో భూలోకము, భువర్లోకము, సువర్లోకము అనేటటువంటివి, అందులో ఉన్నటువంటి సమస్త వస్తువులు, సమస్త అనుభవాలు నేయబడి ఉన్నాయి. అలాగే మనసు, ప్రాణాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు అనేటటువంటి అన్ని వ్యష్టిలో ఉన్నవి కూడా అందులోనే నేయబడి ఉన్నాయి. ఈ జీవాత్మ, ఆ పరమాత్మ ఒకటే అని తెలుసుకోండి. వేదాంతం కాని విషయాలను వదిలిపెట్టండి. అన్యోవాచో విముంచథ, ఎందుకు? అమృతస్య యశః సేతుః, ఇది అమరత్వానికి వారధి. జ్ఞానయోగం అంటే విలువిద్య సరిగ్గా సాధన చేస్తే, ఇందాక విలువిద్య చెప్పారు కదా ముందు శ్లోకాలలో, 5 ఫలితాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ జ్ఞానయోగం కూడా ఒక విలువిద్య లాంటిదే. ఏమిటా 5 ఫలితాలు? 1 రాసుకోండి క్లియర్గా. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, ఐఎమ్ ది ఆల్ పెర్వేడింగ్ అబ్సల్యూట్ కాన్షియస్నెస్, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. శాంతి, ఆనందం, భద్రత బయట లేవు, అవి పొందేటటువంటిది, ఆ పొందే మార్గము నాలోనే ఉన్నది, ఆ పొందే మార్గము నేనే. ఒకటేమిటి? నేను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని, ఐఎమ్ యూనివర్సల్ కాన్షియస్నెస్, ఆల్ పెర్వేడింగ్ కాన్షియస్నెస్, ఆమ్ని ప్రజెంట్ కాన్షియస్నెస్ అబ్సల్యూట్. ఓకే, శాంతి, ఆనందం, భద్రత అనేటటువంటివి, వీటిని పొందే మార్గము నేనే, అవి బయట లేవు. కేవలం నా ఉనికి వలననే నా భౌతిక శరీరానికి జీవత్వం ఏర్పడింది. ఇక్కడ నేనంటే చైతన్యం, నాలో ఉన్న చైతన్యము వలననే నా భౌతిక శరీరానికి అంటే ఈ జడమైనటువంటి ఇంద్రియాదులకు జీవత్వం ఏర్పడుతుంది. ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతుంది. ఈ జగత్తులో ఏది జరిగినా సూర్యకాంతిలో జరిగినవి సూర్యునికి అంటనట్లే నాకు అంటదు. 4వ పాయింట్. 5, నా అసలు స్వరూపాన్ని మర్చిపోయి మిథ్యా స్వరూపమైన ఈ శర్మ, నేను, ఈ ఇంద్రియాలు, మనస్సు, బాడీ అనేటటువంటి ఐడియాతో జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాను. జ్ఞానయోగం అనే విలువిద్యను సరిగ్గా సాధన చేస్తే ఈ జీవాత్మ అనేటటువంటి ఈ మనలో ఉన్నటువంటి ఈ జీవాత్మను ఆ పరమాత్మతో ఐక్యం చేసి జీవితాన్ని
ఒక ఆటగా మలుచుకుంటాను. ఐ విల్ ప్లే ద గేమ్ ఆఫ్ లైఫ్ యాజ్ ఏ గేమర్ అండ్ ఐఎమ్ నాట్ ది గేమ్ ఇట్ సెల్ఫ్, ఐఎమ్ ఓన్లీ ద గేమ్. మళ్ళీ చెప్తాను వినండి. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, శరీరానికి, వస్తువులకు, దేశమునకు, కాలమునకు పరిమితమైనటువంటి వాడిని కాను. 2, శాంతి, ఆనందం, భద్రత బయట లేవు, అది పొందేటటువంటిది ఆ మార్గము నేనే, నాలోనే ఉన్నది. 3, కేవలం నా చైతన్యము వలననే నా భౌతిక శరీరానికి జీవత్వం ఏర్పడి ఈ జగత్తులో నేను వ్యవహారం నడపగలుగుతాను. 4, ఈ జగత్తులో ఏది జరిగినా శుద్ధ చైతన్యమైన నాకు అంటదు. 5, అసలు స్వరూపమైనటువంటి నా శుద్ధ చైతన్య సాక్షి చైతన్యమని నేను మరచిపోయి ఈ దేహేంద్రియములే నేను అనుకుని నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను, దుర్భరం చేసుకుంటున్నాను. జ్ఞానయోగం అనే విలువిద్యను సరిగ్గా సాధన చేస్తే జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. మంత్రం ఒక మహావాక్యం. ఈ ఖండంలో ఇంచుమించు ప్రతి మంత్రం కూడా ఒక మహావాక్యమే. మహావాక్యం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించేటటువంటి ఏ బోధన అయినా మహావాక్యమే అవుతుంది. జగత్తు కార్యము పరమాత్మ కారణము అయితే పరమాత్మ ఎక్కడున్నాడు? పరమాత్మ కారణమైతే, జగత్తు కార్యమైతే పరమాత్మ ఎక్కడుంటాడు? బంగారం కారణమైతే, అక్కడ నగ కార్యమైతే, ఆభరణం కార్యమైతే బంగారం ఆభరణంలో ఎక్కడుంది? పరమాత్మ ఎక్కడున్నాడు? కార్యం అంతటా వ్యాపించి ఉన్నట్టు, ఆభరణం అంతటా బంగారం వ్యాపించి ఉన్నట్లు, అలాగే సముద్రం అంతటా జలం అంతటా ఆ నీటి తత్వము వ్యాపించి ఉన్నట్టు, కుండ అంతటా మట్టి వ్యాపించి ఉన్నట్టు, వస్త్రం అంతటా దారం ఉన్నట్టు, కార్యం అంతటా కారణమైనటువంటి బ్రహ్మ ఉన్నాడు. విషయం తెలుసుకోవడానికి కుండకు కారణము, ఉపాదాన కారణము మట్టి అని తెలుసుకోవడానికి కుండని పగలగొట్టక్కర్లేదు. వస్త్రంలో ఉండేది దారమని తెలుసుకోవడానికి వస్త్రాన్ని చించి చూడక్కర్లేదు. అర్థమైందా? అంటే ఈ దేహభావాన్ని వదులుకోవడం తప్ప ఈ దేహాదులతో వ్యావహారికమైనటువంటి పనులను నిలపవలసినటువంటి అవసరం లేదు, దేనిని త్యజించవలసినటువంటి అవసరం లేదు. అన్నీ వాటి పాటిగా ఉంటాయి. నేను వాటితో తాదాత్మ్యం చెందకుండా నేను దానిలో సారరూపమైన తత్వరూపమైనటువంటి ఆత్మరూపంగా నిలిచి ఉంటాను. యస్మిన్ జౌ పృథివీ చ అంతరిక్షం వోతం. పరమాత్మ అనే దారంలో భూలోక, భువర్లోక, సువర్లోకాలు అల్లబడి ఉన్నాయి, నేయబడి ఉన్నాయి. అంటే 3 చెప్తే సృష్టి మొత్తం అంతా అందులోనే ఉంది. వస్త్రం నేసేటప్పుడు ఓత ప్రోత అంటారు. ఓతం అంటే పొడుగుదారము, ప్రోతం అంటే అడ్డుదారం. చేత ఇక్కడ ఏం చెన్నారు? ఓత ప్రోతము. పొడుగుదారం నేసాక అడ్డంగా నేస్తారు. చీర మీద నేసేటటువంటి ఎంబ్రాయిడరీలో సూర్యుడు, చెట్లు, జంతువులు అల్లాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఆ నిలువు దారాన్ని లాగేస్తే అప్పుడు సూర్యుడు లేడు, అక్కడ బొమ్మ లేదు, చంద్రుడు లేడు, చెట్టు లేదు, ఏ డిజైను లేదు. లోకాలన్నీ చైతన్యంలో నేయబడి ఉన్నాయి. ఇటువంటి దానిని చిత్రపట న్యాయము అంటారు. ఏంటంటారు? చిత్రపట న్యాయము. దీనిని వేదాంత పంచదశిలో చిత్రపట న్యాయాన్ని చక్కగా ఆయన విద్యారణ్యుల వారు వివరించారు. మనః సహ ప్రాణైశ్చ సర్వై అంటుంది ఉపనిషత్తు. సమష్టి ప్రపంచానికి చెందినటువంటి లోకాలు, ఆ లోకములలో ఉన్న వస్తువులు జగత్తే కాదండి, వ్యష్టికి చెందినటువంటి మనస్సు, ప్రాణాలు, ఇంద్రియాలు, అంతఃకరణాలు వగైరా వగైరా అన్నీ కూడా పరమాత్మ అనే ఏకదారంతోనే అల్లబడి ఉన్నాయి. ఒక వస్త్రం చూస్తే దాని దారం తెలుస్తోంది,
కార్యంలో ఉన్న పరమాత్మ అనే దారం మనకు తెలియటం లేదు. వస్త్రాన్ని చూపించాను మీకు, దీంట్లో దారపు పోగులు ఉన్నాయని అందరికీ తెలుసు. కొండను చూపిస్తే దీంట్లో మట్టి ఉందని అందరికీ తెలుసు. మరి మనిషిని చూపిస్తే పరమాత్మ ఉన్నాడు, పరమాత్మే దీనికి దారము ఓతప్రోతము అని ఎందుకు తెలియడం లేదు? ఎలా ఎలా అంటే కార్యం అంతటా సమంగా అనుభవంలోకి వచ్చేది ఏదో చూడాలి. ఏది కార్యం అంతటా అనుభవంలోకి వస్తుందో అదే నిజమైన తత్వం. కారణము వచ్చిపోయేది కాదు, మారేది కాదు. అందుకని మారే వస్తువులను చూస్తే మారని తత్వము అర్థమవదు. మారే వస్తువుల వెనుకనున్న మారని శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవాలి. అది చూడమంటుంది వేదాంతం. దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ అన్నాను, దెర్ ఈజ్ ఎ మ్యాన్ అన్నాను, దెర్ ఈజ్ ఎ బ్రిడ్జ్ అన్నాను. వీటన్నిటిలో ఏమిటి కామను? ఫ్యాను, మ్యాను, బ్రిడ్జ్ వేరు. ఈజ్ అనేటటువంటిది, ఆ ఈజ్నెస్ అనేది కామన్గా ఉంది కదా. సో ఆ ఈజ్నెస్సే నేను అని తెలుస్తూ ఉన్నది. అంటే మనలో ఉండేటటువంటి ఉనికి అంటాం కదా, అది ఈజ్నెస్ ఆర్ ఉనికి. ఉనికిని అనుభవించకపోతే ఫ్యాను ఉంది అనగలమా? దెర్ ఈజ్ ఎ ఫ్యాన్ అనాలంటే ఈజ్నెస్ ఉండాలి కదా. దెర్ ఈజ్ ఎ మ్యాన్ అంటే రామకృష్ణుల వారిని ఒక్కసారి అడిగారు ఒకరు, భగవంతుడు ఉన్నాడు అని ఏమిటి నిదర్శనం? నువ్వు ఉన్నావా అని అడిగారు. ఉన్నానండి అన్నారు. ఉన్నానని ఎలా తెలుస్తోంది? అవునండి నేను ఉన్నాను, అదిగో కనిపిస్తున్నాను కదా, ఉన్నాను. ఆ ఉనికియే పరమాత్మ. ద వెరీ ఫ్యాక్ట్ యు ఆర్ ఎగ్జిస్టింగ్, ద వెరీ ఫ్యాక్ట్ యు ఆర్ స్పీకింగ్, వాకింగ్, టాకింగ్, హియరింగ్, సీయింగ్, ఎంజాయింగ్, ఈటింగ్, డూయింగ్, everything is because the isness or uniki. There is no other evidence is required. బల్బులో కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉన్నదని ఎలా తెలుస్తోంది? బల్బు వెలుగుతోందంటేనే కరెంట్ ఉన్నట్టు. వేరే టెస్ట్ చేయక్కర్లా, విద్యుత్తుని కళ్ళతో చూడక్కర్లా. ఫ్యాన్ తిరుగుతోంది అంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్లే. మనము అన్ని కార్యాలు చేస్తున్నాము అంటే ఆ వెనకాల శుద్ధ చైతన్యము ఉన్నదనే అర్థం. ఏ నిదర్శనం? జగత్తు ఈజ్ ఈక్వల్ టు శుద్ధ చైతన్యం ప్లస్ నామరూపాలు. శుద్ధ చైతన్యానికి మరో పేరేమిటి? ఉనికి. సత్, సత్ చిత్, సత్ చిత్, అదే శుద్ధ చైతన్యం, అబ్సల్యూట్ సత్. దానికి నామరూపాలు కలిపామనుకోండి జగత్తు వస్తుంది. జగత్తు ఈజ్ ఈక్వల్ టు ఉనికి ప్లస్ నామరూపాలు. ఇది చూడండి ఒకసారి, మళ్ళీ షేర్ చేస్తాను. ఆ షేర్ చూస్తే మీకు అర్థమవుతుంది. జగత్ ఈజ్ ఈక్వల్ టు జగత్ ఈజ్ ఈక్వల్ టు శుద్ధ చైతన్యం ప్లస్ నామ రూపాలు, నేమ్ అండ్ రూపం. Then I want to know Suddha Chaitanyam. How do I get it? So bring the Suddha Chaitanyam, you keep it there, and then you take Nama Rupalu and subtract it from the Jagat. So Jagat minus Nama Rupalu is equal to Suddha Chaitanyam. నేను శుద్ధ చైతన్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటే జగత్తును నామరూపాత్మకంగా దర్శించకుండా ఉండడం కన్నా సింపులర్ ప్రాసెస్ మరొకటి లేదు. ఓకే, నేను చూసేసరికల్లా నామము, ఇదిగో వీళ్ళు, అదిగో వాళ్ళు, ఇదిగో డబ్బు ఉన్నవాళ్ళు, అదిగో లేని వాళ్ళు, ఇదిగో ఉన్న అందమైన వాళ్ళు, అదో అందవికారం, ఇదిగో వీడు ఆరోగ్యం, అదో అనారోగ్యం, ఇదిగో బంధువులు, అదిగో కాదు, ఇదిగో మంచివాళ్ళు, అదిగో చెడ్డవాళ్ళు. ఈ నామరూపాత్మకంగా ఉండడం వలన శుద్ధ చైతన్యాన్ని మిస్ అయిపోతుంది. శుద్ధ చైతన్యం కావాలంటే ఏం చేయాలి? జగత్ మైనస్ నామరూపాలు ఈజ్ ఈక్వల్ టు శుద్ధ చైతన్యం. నామరూపాలు లేని జగత్తు అంటేనే శుద్ధ చైతన్యం అని అర్థం. అదే కదా మొన్న ఉపనిషత్తులో ఆయన అన్నారు, ఇవన్నీ కూడా నామరూపాత్మకం ఏతావదేవా. ఇవన్నీ నామరూపాలు రేరా నాన్న, వాటిని తీసేస్తే ఉండేది చైతన్యం రా. చెప్పారు కదా,
శరీరాన్ని, ఇంద్రియాలను, మనసును అన్నీ నేను కాదు అని నెగెక్ట్ చేసుకుంటూ ఏ శుద్ధ చైతన్యం మిగలాలి కదా. మరి నాకు ఏమేమి కనపడడం లేదే. వేదాంతం చెప్తోంది, సరిగ్గా వినండి. నీ తీసేయగా రూమ్లో 22 వస్తువులు ఉన్నాయి. 21 వస్తువులను తొలగించగా మిగిలిన ఒక వస్తువు లాంటిది కాదు ఇది. అన్నీ తీసిగా మిగిలే వస్తువు కాదు, మార్పు చెందినటువంటి వస్తువులు నామరూపాలు. శుద్ధ చైతన్యము వెతకపడే వస్తువు కాదు, వెతుకుతున్న నేనే. దశముడను. 10 మందిని లెక్క పెట్టమన్నారు, వాడు 9 లెక్క పెడుతున్నాడు, వాడు లెక్క పెట్టడు. ఎందుకు? ఆ లెక్క పెడుతున్నవాడు వాడే, వెతుకుతున్న నేనే. ఒక రూములో ఉన్న వస్తువులన్నీ తీసిగా 21 వస్తువులు, 22వ వస్తువు మిగిలినట్టుగా ఇవన్నీ తీసిస్తే శుద్ధ చైతన్యం మిగలదు. ఎందుకు? ఆ వెతుకుతున్నటువంటి నేనే, ఆ సాక్షిభూతంగా ఉన్నటువంటి సాక్షి చైతన్యాన్నే, అదే తత్వమసి బోధిస్తోంది ఉపనిషత్తు. శుద్ధ సత్ ఈజ్ ఈక్వల్ టు శుద్ధ చిత్. సత్ లేని చిత్ ఉండదు, చిత్ లేని సత్ ఉండదు. ఒక కాయిన్కి 2 సైడ్స్ ఎలాగో శుద్ధ సత్, అబ్సల్యూట్ సత్ ఈజ్ ఈక్వల్ టు అబ్సల్యూట్ కాన్షియస్నెస్. శుద్ధ చిత్ ఈజ్ ఈక్వల్ టు వాట్? సాక్షి చైతన్యం. అంటే నేను సాక్షి చైతన్యం. అంటే శుద్ధ సచ్చిత్తులు జగత్ కారణం. నేను మరి శుద్ధ సచ్చిత్ అయినప్పుడు నేను జగత్ కారణం అవుతాను. జగత్ కారణం బ్రహ్మ. స్వప్న ప్రపంచం ఎలా పుట్టింది? నా మనస్సు శక్తి వల్ల పుట్టింది. జాగ్రత్త ప్రపంచం ఎలా పుట్టింది? బ్రహ్మ అయినటువంటి నా మాయాశక్తి వలన పుట్టింది. ఎలా తెలుసుకోవాలి? స్వప్నంలో ఉన్నంతసేపు అదే నిజమను. స్వప్నం నుండి బయటకు వచ్చాక ఆ స్వప్న ప్రపంచాన్ని నేనే సృష్టించుకున్నాను. ఆ స్వప్నంలో ఉన్న ఏనుగో, బీదవాడో, డబ్బున్నవాడో, ఆకలి వేయడమో, ఊరు వెళ్ళడమో, తీర్థయాత్రలో, అధ్యయన కాన్ఫరెన్స్, ఏ స్వప్నమైనా మనస్సే కల్పించింది కదా. అమ్మవారు కనపడిన స్వప్నంలో అది మనస్సే కదా. అలాగే ఇప్పుడు జాగ్రత్త ప్రపంచంలో జాగ్రత్త అనే భ్రమలో ఉన్నాం. జీవుడు జగత్, ఈశ్వరుడు అనే ట్రైఫోల్డ్గా 3గా చూస్తుంది. జగత్తు మనస్ ఈశ్వరుడు, జీవుడు, జగత్తు అని వేరనుకుని జగత్తు మనను బాధిస్తోంది అని ఈశ్వరునికి మొరపెట్టుకుంటున్నాం. అయ్యో ఈశ్వరా, నాకు జ్వరం వచ్చేసింది, లేకపోతే నాకు కోవిడ్ వచ్చేసింది, నన్ను రక్షించు అంటూ మొరపెట్టు. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? నువ్వేరా ఈశ్వరుడివి, నువ్వే ఆ పరమాత్మవి. అసలు నీ స్వరూపాన్ని మర్చిపోయి నీ జీవితాన్ని భారంగా చేసుకుంటున్నావు. ఇందాక నేర్చుకున్నటువంటి 5వ సూత్రం ఏమిటి? అసలు నా స్వరూపాన్ని నేను మర్చిపోయి జీవితాన్ని దుర్భరం చేసుకుంటున్నాను అనే విషయమే ఇక్కడ తెలుస్తుంది. తమేవైకం జానథ ఆత్మానం అంటోంది ఉపనిషత్తు. అంటే అర్థం ఇది. తం ఆ పరమాత్మ, ఆత్మానం ఈ జీవాత్మ, వై నిశ్చయంగా, ఏకం ఒకటి అని జానథ తెలుసుకో. జీవ పరమాత్మ ఐక్యం గురించి తెలుసుకో. మనం దాసోహం అనే స్థితిలో ఉన్నాం. దానికన్నా ముందు కామదాసులుగా ఉన్నాం. కామదాసోహం మొట్టమొదట అంటే కోరికలకు బానిసను ఫస్ట్. ఓకే, కామదాసోహం నుంచి నెక్స్ట్ ఏంటనుకుంటున్నాము? ఈశ్వరా, నేను నీ దాసుడను, నీ దాసభావంలో కామ దాసోహం. నెక్స్ట్ ఏం చేయాలి? కా కొట్టేయాలి. మా దాసోహం అంటే కామములకు దాసుడవు కావద్దు. ఆ తర్వాత దాసో అహం శరణాగతి అంటే ఈశ్వరా నీవు నన్ను రక్షించు. ఆ తర్వాత దా కొట్టేస్తే సోహం నేను అది ఏ సోహం భావం అహం బ్రహ్మాస్మి. కామదాసోహం, సోహం, సోహం. ఈ సహా అహం అనే 2 లేకుండా పోతే, ఈ సహా అనేటటువంటి పోతే ఇక సహా ఒకటే ఉంటుంది. సహా అంటే పరమాత్మ, అంటే ఏకం, అది ఒక్కటే ఉంది అంటూ తెలుసుకో. ఇదే ఇక్కడ మనం చేయాల్సినటువంటిదంతా. ఏకాత్మ
జీవబ్రహ్మ ఏకాత్మ ఎలా తెలిసింది? ఈ విధంగా గుర్తిస్తే దాసోహం నుంచి సోహంలోకి వస్తే నువ్వే జగత్ కారణమని తెలుసుకుంటావు. ఐక్యం గుర్తించే వరకు జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. ఐక్యం గుర్తిస్తే ఏకాత్మ. ఇటువంటి వాళ్ళనే ఏం చెప్పారు భగవత్పాదులు? ఏకాత్మవాదిన అన్నారు. అంటే అటువంటి వాళ్లకు ఈ విధంగా ఉండదు అని ఒక చోట ఏకాత్మవాదిన. రెండిట్లో సమంగా ఉండేటటువంటి జీవాత్మ పరమాత్మలో సమానంగా ఉండే పదం ఏది? ఆత్మ. జీవాపర అనేటటువంటివి వదిలిపెడితే, జహత్ చేస్తే, ఆత్మ అనేది అజహత్ చేస్తే, జహద్ అజహ లక్షణంలో రెండూ ఆత్మ అనే తెలుస్తుంది. ఏకాత్మ తెలిసిందండి. ఆ తర్వాత ఏం చేస్తాను? ఎప్పుడు ప్రశ్నలే. గురుగారు ఏం చెప్తున్నారు? ఇక ప్రశ్నలు అడక్కు, అన్యోవాచో విముంచత. ఈ బోధనలో నిలువు, నిశ్శబ్దంగా ఉండు. నిశ్శబ్దం అనేది కొని తెచ్చేది కాదు, శబ్దం లేకుండా చేయడమే నిశ్శబ్దము. నిశ్శబ్దం 10 కేజీలు పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టలేము. శబ్దం లేకుండా ఉంటే నిశ్శబ్దము. అనాత్మ విషయాలు లేకుండా ఉంటే నిశ్శబ్దము, శాంతి ఏర్పడుతుంది. అదే వేదాంతం బోధిస్తుంది. ఏకాత్మ తెలిసిపోయింది గురువు గారు, మీరు చెప్పింది. ఇప్పుడు నేను ఇంకేం చెయ్యాలి? అరే, చెయ్యాల్సిందేం లేదురా, నిశ్శబ్దంగా ఉండరా. అన్యోవాచో విముంచత. వేదాంతం కానివన్నీ వదిలేసాయి. ఓయ్, జీవ జగత్ ఈశ్వర అనే త్రికోణ సూత్రం నుంచి ఆత్మ అనాత్మ అనే ద్విభుజ సూత్రానికి వచ్చి అనాత్మను విడిచిపెట్టి ఆత్మ అనే ఒకే ఒక పాయింట్ని తెలుసుకో. అంటే ముందు ట్రయాంగిల్గా ఊహిస్తున్నాం. జగత్, ఈశ్వర, జీవుడు. ఈ జీవుడికి జగత్తు ఈశ్వరుడు వేరువేరుగా ఉన్నట్టు. అప్పుడు ఏమైంది? నెక్స్ట్ జగత్తు ఈశ్వర జీవుడు పోయి ఆత్మ అనాత్మ. అనాత్మవన్నీ వదిలివయ్యా అన్నారు. అన్యోవాచ విముంచత. అప్పుడు మిగిలింది ఏమిటి? ఆత్మ. ఈ జగత్తు ఉన్నది నీ ఆనందం కోసం అని తెలుసుకుంటే అసలు నీవే ఈ ఆనందం అంటే ఆనందం బయట జగత్తులో లేదని తెలుసుకుంటే జీవితం ఆనందమయమవుతుంది. ఎప్పుడో 1952వ సంవత్సరంలో నేను పుట్టిన వెంటనే ఎవరో మోసం చేసి నన్ను ఏదో అన్నారు అనే దాన్ని జ్ఞాపకం పెట్టుకొని దానికి కెలుక్కొని ఈనాటి వరకు బాధపడుతూ ఉంటే ఎప్పటికీ ఎదగము. వేదాంతం వైపు తిరిగితే బోలెడు సమయం మిగులుతుంది. ఇఫ్ యు టర్న్ ఇన్వర్డ్, ఆల్ ద అవుట్వర్డ్ యాక్టివిటీస్ ఆర్ బ్రాట్ టు నల్ అండ్ వాయిడ్. then you have plenty of time to reflect on yourself. దానినే నిధిధ్యాసనకు వినియోగించమంటున్నారు గురువు గారు. అన్యోవాచో విముంచత. ఎందుకు? అమృతస్య సేతు. అమృతానికి ఇదేరా సేతువు. అమృతం అంటే ఏమిటి? మరణ ధర్మం. ఈ మరణ ధర్మం పోవాలంటే సంసారం దాటాలి. సంసార సాగరాన్ని దాటి ఒడ్డుకు చేరి మళ్ళీ సంసారంలో పడకుండా ఉండాలంటే ఇదిగో జీవ బ్రహ్మ ఏకత్వాన్ని పట్టుకో. ఇదే నీకు సేతు. సుగ్రీవుడు ఉన్నాడు. ఆయన గారిని వాలిగారు వెంటాడి చంపడానికి, కొట్టడానికి ప్రయత్నం చేశాడు. కర్మఫలం అనేది మనకు వాలి వంటిది, మనను వెంటాడుతూ ఉంటుంది. చేత ఏంటవుతుంది? సుగ్రీవుడికి ఎప్పుడూ వాళ్ళు వచ్చి చంపేస్తాడో కొట్టేస్తాడో అనే దుఃఖమే తప్ప వాడికి సుఖం లేదు. ఇప్పుడు ఈ సుగ్రీవుడు ఋష్యముఖ పర్వతాన్ని ఆశ్రయించినట్టుగా మనము ఆత్మ అనే పర్వతాన్ని ఆశ్రయిస్తే ఇక వాలి బాధ ఉండదు. ఇది మనకు వంతెన లాంటిది. ఓంకార విచారణ ద్వారా ఆత్మబోధ కలుగుతుంది. ఎందుకు? ప్రణవోధనువు అని చెప్పారు కదా. లేకపోతే ఉపనిషత్ బోధన ఏదుందో అదే ధనుసు అంటూ ముందు మంత్రంలో చెప్పారు. ఆత్మ గురించి తెలిస్తే సంసార బంధం లేదు. తెలియకపోతే బంధము, తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. ఉపనిషత్ ప్రాథమిక బోధ ఏమిటి? జీవాత్మ పరమాత్మ ఒక్కటే, రెండు లేవు, ఉన్నది ఒక్కటే. పరమాత్మ అంటే శుద్ధ సచ్చిత్ రూపము. అన్నీ మారతాయి కానీ చైతన్యం మారదు. దాని 5 లక్షణాలు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యంలో
నాలో కూడా మారని విషయంగా ఉండాలి కదా. సర్వవ్యాపకమైన శుద్ధ చైతన్యము సర్వవ్యాపకమైనప్పుడు నాలో వ్యాపించింది. మరి చైతన్యం, శుద్ధ చైతన్యం మారదు. మరి నాలో కూడా మారకుండా ఏదైనా ఉండాలి కదా. నాలో మారకుండా ఉండేదేమిటి? నా శరీరము ఎందుకు మారలేదు? 5 ఏళ్ళప్పుడు, 15 ఏళ్ళప్పుడు, 25 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు మారుతూ వచ్చింది కదా. ఇంద్రియాలు ఓలా ఉన్నప్పుడు ఉన్నట్టు ఇంకోలా ఉండవు. మనసు క్షణానికి మారిపోతుంది. ఆలోచనలు చెప్పనే అక్కర్లేదు. బుద్ధి ఒక వస్తువు వచ్చే బుద్ధి, పోయే బుద్ధి, ఇవన్నీ మారుతూ ఉంటే మారకుండా ఉండేది ఏమిటి? అన్నీ పోతే శూన్యమండి. అబ్బే, శూన్యం ఉందని చెప్పాలి కదా ఎవరో ఒకరు. ఏదీ లేదు ఇవన్నీ తెలిసిన తరువాత అని చెప్పేటటువంటిదే సాక్ష్య చైతన్యం అంటోంది ఉపనిషత్తు. సమష్టిలో శుద్ధ సత్, వ్యష్టిలో శుద్ధ చిత్. ఎందుకు? వ్యష్టిలో అక్కడ ప్రతిఫలించేటటువంటి శక్తి ఉంది కదా. సమష్టి పరమాత్మ, జీవాత్మ. జాగ్రత్త అవస్థలో శరీరాలు, ఇంద్రియాలు, మనస్సు అన్నీ ఉన్నాయి. స్వప్నావస్థలో ఒక్క మనస్సు మాత్రమే ఉంది. ఇక సుషుప్తిలో అది కూడా పడుకుని ఆ పరబ్రహ్మంలో సర్వే పరే ఆత్మని సంప్రతిష్టంతే అంటూ దీనికి మిర్రర్ ఇమేజ్ అయినటువంటి ఆ ఉపనిషత్తులో ప్రశ్నలో నేర్చుకున్నాం. ఈ 3వ అవస్థానంలోనూ అధిష్టానంగా ఉన్నది సచ్చిత్ ఏకాత్మ. ఈ జ్ఞానమే జీవాత్మ పరమాత్మల ఐక్య జ్ఞానం. ఈ మంత్రం దాన్ని సూచించేటటువంటి మహావాక్యం. ఎలా తెలిసింది? యౌహ్ పృథివీచ అంతరిక్షం. సమష్టిలో ఉన్నటువంటి అన్ని పదార్థాలు సత్. మనః సహ ప్రాణైశ్చ. వ్యష్టిలో ఉన్నటువంటి చిత్. ఈ రెండు ఒక్కటే అని చెప్పింది. ఫలం ఏం చెప్తుంది? అమృతస్యైష సేతుః. ఇదే నీకు జనన మరణ వలయం నుంచి బయటపడేసేస్తుంది అంటూ ఫలాన్ని చెప్తుంది. అనాత్మ నుంచి విడివడి ఆత్మలో నిలువు. ఇదే జ్ఞాన నిష్ఠ. అంటే జ్ఞానం కలగడం ఒక ఎత్తు, ఆ జ్ఞానం కంటిన్యూస్గా ఉండడాన్ని నిష్ఠ అంటారు. జ్ఞానాన్ని అభ్యాసం చేసి ఎప్పుడూ దానిలోనే నిలబడి ఉంటే జ్ఞాన నిష్ఠ అవుతుంది. ఇందాకలా చెప్పినట్లు కుండలో మట్టి సారమని తెలుసుకోవడానికి కుండని పగలగొట్టవలసిన అవసరం లేదు. నా సారము చైతన్యము, ఆత్మతత్వం అని తెలుసుకోవడానికి దేహేంద్రియాలను విస్మరించవలసిన పని లేదు. దానితో తాదాత్మ్యము చెందకుండా ఉంటే సరిపోతుంది. 6వ మంత్రంలోకి వెళదాం. 6వ మంత్రం ఏమిటంటుందో మరి చూద్దాం. పరాయివ రథనాభౌ సంహతాయత్ర నాడ్యః స ఏషోऽन्तశ్చ తే బహుధా జాయమానః ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తివః పరాయ తమసః పరస్తాత్. లేకపోతే పరాయ తమసః పరస్తాత్. 2 పాఠాలు ఉన్నాయి. పరాయివ రథనాభౌ. రథము యొక్క నడిమి భాగము తూము, హబ్, హెచ్బి హబ్ అంటారు. దానిని నాభి అంటారు. ఈ నాభి యందు ఆకులు గుచ్చబడినట్లు, స్పోక్స్ గుచ్చబడినట్లు సంహత గుచ్చబడినవి. ఎత్రాదేని యందు నాడ్యః నాడులు. స ఏషో అంతశ్చరతే బహుధా జాయమానః. సహా అది యశః ఈ అంతశ్చరతే లోపల తిరుగుతున్నటువంటిది అయినప్పటికీ బహుధా అనేక విధములుగా జాయమానః తెలియవస్తుంది. ఓమిత్యేవం ధ్యాయత. ఇదంతా ఓంకారమని ధ్యానము చేయండి. ధ్యానధ అన్నారు అక్కడ, ఇక్కడ ధ్యాయథ అన్నారు. మనం స్వస్తివః పరాయ తమసః పరస్తా. పరాయవ రథనాభౌ సంహత యత్ర నాడ్యః స ఏషో అంతశ్చరతే బహుధా జాయమానః ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తివః పరాయ తమసః పరస్తాత్. రథనాభౌ రథము యొక్క ఇరుసులో, హబ్బులో, అరాయివ స్పోక్స్ వలె, ఆకుల్లాగా, ఎత్ర
హృదయంలో నాడ్య నాడులు సంహత కలిసిపోతాయో, మృత్యుబడి ఉంటాయో, సహా సర్వవ్యాపక శుద్ధ సత్ ఏష చిత్తులాగా అన్ని చోట్ల ఉన్నటువంటి ఆ సత్ ఇక్కడ చిత్తుగా శరీరం లోపల అంతఃచరతే కదులుతుంది. బహుధా అనేక విధములుగా జాయమాన వచ్చిపోయినట్లుగా అనిపిస్తుంది. ఓం ఇత్యేవం ఏవం ఓం అని ఆత్మను ధ్యాయథ ధ్యానం చేయండి. శిష్యులకు చెప్తున్నారు గురువు గారు. వహ మీ స్వస్తి అంటే నిధిధ్యాసనం మంగళం పలుకుతున్నారు. వహ మీకు స్వస్తి అంటే మీకు మంగళమగుగాక, మీ నిధిధ్యాసనకు ఆటంకాలు లేకుండా సాగాలిగాక. వహ స్వస్తి తమసహ అజ్ఞానం పరస్తాత్ లేనిది వారాయ అవతలి గొట్టు. అవతల గట్టు ఏమిటి? అజ్ఞానం లేనటువంటిదే అవతల గట్టు. ఈ అవతల గట్టును చేరుకోవడానికి ధ్యాయథ ధ్యానం చేయండి. అయ్యా ధ్యానం చేస్తే నిలవడం లేదు, మళ్ళీ లౌకిక విషయాల మీద పోతుంది. మీకు అటువంటి బాధ లేకుండా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. అంటే ఏమిటి? మీ మనసును ఏకాగ్రం చేసి దాని మీదే నిధిధ్యాసన చేయండి. ఆటంకాలు లేకుండా ఇరుసులలో ఆకులన్నీ చేరి ఉన్నట్టు హృదయంలో నాడులన్నీ కలిసి ఉన్నాయి. సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ సత్ అక్కడ చిత్ రూపంలో ఉండి వచ్చిపోతుందా అన్నట్టుగా ఉంది. ఓం అన్న మంత్రం ద్వారా ఆత్మను జపించండి. అజ్ఞానం లేని ఆవలి ఒడ్డుకి మీ ధ్యానం ఆటంకం లేకుండా సాగుగాక. వివరణ ఏంటంటే, మనం పని చేసేటప్పుడు ఆ పని చేసే కార్యాలయం ఏమిటి? శరీరం కదా. ఇప్పుడు నాగరవిశంకర్ గారు ఒక పని చేస్తున్నారు. ఆయన పని చేసేటటువంటిది ఆయన ఆఫీసు. అలాగే మన శరీరంలో మనం అన్ని పనులు చేసేటటువంటి పని చేసే కార్యాలయము మన శరీరం. కానీ అది విశ్రాంతి చెందేది హృదయంలో. ముందు రెండవ పాదం చూద్దాం. రెండవ పాదంలో స ఏషో అంతశ్చరతే, సహా అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి శుద్ధ సత్, అది ఏష అంటే చిత్తులాగా అంతశ్చరతే శరీరంలో కదులుతున్నట్టుగా ఉంది. ఎలా కదులుతోంది? చైతన్య ప్రతిఫలనంగా కదులుతుంది. శుద్ధ చైతన్యం కదులుతున్నట్టు తెలుస్తుందా? తెలియదు. చైతన్య ప్రతిఫలనమైన చిదాభాసయే కదులుతున్నట్టు తెలుస్తుంది. చరతే అంటే కదిలినట్టుగా ఉంది, వచ్చిపోయినట్టుగా ఉంది. ఎందుకు? మనం చేస్తూ ఉంటే ప్రతి పనిలోనూ చైతన్యం కనిపిస్తూనే ఉంది కదా. నేను వేరేలా మడిచాను అంటే చైతన్యం, వెళ్తే నా చేతితో పట్టుకున్నాను అంటే చైతన్యం, మాట్లాడుతున్నాను అంటే చైతన్యం. సుషుప్తిలో మనసు నిద్రపోయినప్పుడు చైతన్యం తెలియదు. ఉందా? తెలివి ఉంది అంటే తెలిసే వస్తువులు లేవు అంటూ తెలుసుకోవాలి. ఇతర నాట్య సంహత హృదయం నుంచి ఈ నాడులన్నీ శరీరం అంతటా వ్యాపిస్తాయి. మనసు హృదయంలో నెలకొని ఉంది. శతంచైక హృదయస్య నాడ్య అంటూ కఠోపనిషత్తులో, శతంచ ఏకాచ హృదయస్య నాడ్య అంటూ కఠోపనిషత్తులో చదువుకుంది. ఈ హృదయంలో 101 నాడులున్నాయి. ఇంకొక చోట 72,000 నాడులున్నాయి. ప్రైమరీ అంటే అనేకమైన అనంతమైన ఇంటర్వోవెన్ ఇంటర్ కనెక్టెడ్ నెట్వర్క్ ఈస్ దేర్ ఇన్ ద బాడీ. నాడులు ఎలా ఉన్నాయి? అరాయివ రథనాభౌ, ఒక రథపు ఇరుసులో ఆకులన్నీ గుర్చబడినట్టుగా ఉన్నాయి. ఈ హృదయం, ఈ రథనాభి ఏది? హృదయం. శరీరము బయట చక్రం, నాడులు స్పోక్స్. హృదయం అనే ఇరుసులో శరీరం అనే బయట రిమ్లో ఉన్న చక్రానికి ఈ హృదయానికి కలుపుతున్నటువంటి ఈ స్పోక్స్ అన్ని కూడా నాడ్య అంటోంది ఉపనిషత్తు. ఆత్మానం ధ్యాయథ, మనసులో ఆలోచనలు వచ్చినా చైతన్యం వలననే వస్తున్నాయని తెలుసుకో. మనసు నిశ్శబ్దంగా ఉన్నా చైతన్యం వలనే తెలుస్తుంది. అంటే ఆలోచనలు ఉన్న మనస్సును, ఏ ఆలోచనలు లేని మనస్సును సాక్షిగా దర్శించేది చైతన్యం.
ఆ చైతన్య తత్వం వైపు నీ దృష్టి మరల్చు అంటుంది ఉపనిషత్తు. ఎవరైనా చెయ్యి చూపించి ఇక్కడ ఏముంది అని అడిగితే ఏం చెప్తాం? సాధారణంగా చెయ్యి ఉంది అని, కానీ కాంతి ఉంది అని చెప్తాం. మనసు ఎప్పుడు కదిలేదాన్ని వచ్చిపోయేదాన్ని చూస్తుంది, కానీ కదలని దాన్ని చూడదు. దృష్టి మరల్చు అంటే చేతిని కాక కాంతి వైపు దృష్టి మరల్చు అని చెప్పడం. మారుతున్న ఆలోచనలను వదిలి మారని చైతన్యాన్ని పట్టుకోండి, దానికి ఆధారంగా మంత్రం పట్టుకోండి అంటూ. దీనికి మారని ఆలోచనలు వదిలేసి మారుతున్న ఆలోచనలను వదిలేసి మారని చైతన్యాన్ని పట్టుకోమంటున్నారు. ఎలాగండి పట్టుకోవడం? ఒక ఊతకర్ర ఇస్తున్నాము. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం అంటూ ఆ ఊతకర్ర ఓంకారము. ఊతకర్ర ఏమిటి? ఓమిత్యేవం. ఓంకారానికి ప్రత్యేకమైన శక్తులు ఉన్నాయి. ఇది వైరాగ్యాన్ని పెంపొందిస్తుంది. అందుకే ఓంకార ధ్యానం చేయమంటారు. గృహస్థులు ఓంకార ధ్యానానికి ఏదో ఒక దైవనామస్మరణ కూడా చేర్చి చేసుకోవచ్చు. ఓం నమ శివాయ, ఓం శ్రీరామాయ, ఏదైనా నమో చేసుకోవచ్చు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీకృష్ణాయ, ఓం రామాయ చేయమండి. దానివల్ల ఏంటవుతుంది? మారుతున్నటువంటి ఆలోచనలలో ఉన్న మనస్సు నుంచి మారని చైతన్యాన్ని పట్టుకునే ఏర్పాటు జరుగుతుంది. అంటే తాత్కాలికంగానైనా సరే మనసులో మారుతున్నటువంటి విషయాలపై వైరాగ్యం ఏర్పడుతుంది. ఎప్పుడూ సంసారంలో కొట్టుమిట్టాడుతూ ఉండకుండా ధ్యానం చేస్తున్న సమయంలోనైనా ఈ వైరాగ్యం ఏర్పడి మారని చైతన్యం వైపు మనస్సు పెడుతుంది. ఓంకారం ఎందుకు చేయాలి? అనాత్మ ఆలోచనలు తీసివేయి. అన్యోవాచో విముంచథ అన్నారు కదా. అన్యోవాచ అంటే అనాత్మ ఆలోచనలను విడిచిపెట్టు. ఎలాగా? ఓంకార ధ్యానం ద్వారా సాధన చెయ్యి. కొంచెం రోజులు చేయగా ఆ ఓంకారము, శ్రీరామ, శ్రీకృష్ణ, నమశివాయ, నారాయణ అనే పదములు లేకుండానే అనాత్మ విషయాల నుంచి ఆత్మ విషయాలపై కేంద్రీకృతం చేయడానికి వీలు పడుతుంది. ఆరంభంలో నిర్గుణ నిరాకార పరబ్రహ్మం తెలియదు కాబట్టి ఓంకారంతో ధ్యానం చేయండి. ఆత్మతత్వం తెలుసుకోవడానికి ఇంతకుముందు చెప్పుకున్న 5 సూత్రాలు మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటి 5 సూత్రాలు? నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, దేశకాల వస్తు పరిమితులు లేవు. 2, శాంతి, ఆనందం, భద్రత బయట లేవు, దానిని పొందేటటువంటి మార్గము నేనే. 3, కేవలం నా చైతన్యం వలననే, నాలోనున్నటువంటి సాక్షి చైతన్యం వలననే ఈ భౌతిక శరీరానికి జీవత్వం ఏర్పడుతుంది. జగత్తులో వ్యవహారాలు నడుపుతున్నాను. 4, ఈ జగత్తులో ఏది జరిగినా, ఏ అనుభవమైనా, ఏ సుఖమైనా, ఏ దుఃఖమైనా, ఎవరు తిట్టినా, ఎవరు పొగిడినా, ఎవరు సన్మానించినా, ఎవరు అవమానించినా అవి నాకు అంటవు. నా అసలు స్వరూపాన్ని నేను మరచిపోయి శరీరంగా నేనే అనుకొని నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. జ్ఞానం అనే విలువిద్యను సరిగ్గా సాధన చేస్తే జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను, ఒక ప్రేక్షకుడుగా తిలకిస్తాను, ఒక సాక్షిగా చూస్తాను. అసలు స్వరూపం తెలిస్తే జీవితం ఒక ఆట అయిపోతుంది. తెలియకపోతే దుర్భరమవుతుంది. శ్రవణ దశలో శిష్యుని పాత్ర అంతగా ఉండదు, గురువు చెప్పేది శ్రద్ధగా వినడమే. మనన దశలో శిష్యుని పాత్ర కొంత, గురువు గారి పాత్ర కొంత ఉంటుంది. శిష్యునికి కలిగే సందేహాలు గురువు గారు శాస్త్రాలు తెలుస్తాయి. నిధిధ్యాసన దశలో ఇక గురువు శాస్త్రాలు పని లేదు, శిష్యునిదే చేయవలసినటువంటి పని. తను నేర్చుకున్న 5 సూత్రాల వివరణను సాధన చేసుకోవడానికి శిష్యుడే సమయాన్ని కేటాయించుకోవాలి. గురువు కేవలము
దీవించగలడు. అందుకే వహ స్వస్తి, మీకు శుభమగుగాక, నీకు నిధిధ్యాసన ఆటంకాలు లేకుండా సాగుగాక అంటూ గురువు గారు దీవిస్తున్నారు. అంటే నీకు నీ శరీర ఆరోగ్యము, కుటుంబ వాతావరణము సానుకూలంగా ఉండి నీకు చక్కని నిధిధ్యాసన కలగాలి. బోన్ వాయిస్ మై డియర్ అంటూ గురువు గారు చెప్తున్నారు. బోన్ వాయిస్ ఎక్కడికి? పారాయ, అవతల ఒడ్డుకి. అవతల ఒడ్డు ఏమిటి? తమసహ పారాయ. సో ఈ అజ్ఞానం నుంచి మోక్షం అనేటటువంటి అవతల ఒడ్డుకు వెళ్ళండి. తమసహ పరస్తాత్, తమస్సు లేనిది, అజ్ఞానం లేనిది. తమస్సన్నా, అజ్ఞానం అన్నా, మాయ అన్నా, అవిద్య అన్నా, కారణ శరీరం అన్నా ఒకటి. ఇన్ని పర్యాయ పదాలను తెలుసుకో. అజ్ఞానం అనే సంసార సాగరంలో పడి కొట్టుమెట్టాడకుండా మోక్షం అనే ఆవల తీరానికి దీవెన ఇస్తున్నారు గురువు గారు. ఏమిటా దీవెన? స్వస్తి వహ. వహ అంటే మీకు ఏం చెప్పారు? ఓంకారం ధ్యానథ, ఓంకారాన్ని ధ్యానం చేయండి. స్వస్తి వహ, నీకు సానుకూలమైన వాతావరణం ఉండుగాక. ఇంకో దృక్కోణంలో, ఇంకో విధంగా చెప్పాలంటే మన దృక్కోణం మార్చుకోవాలి. ఇప్పుడు నేను చూసే పద్ధతి ఏమిటి? జగత్తు, ఈశ్వరుడు, నేను జీవి అని మూడుగా చూస్తున్నాను, ట్రయాంగిల్గా. జీవి అనే నన్ను ఈ జగత్తు బాధిస్తుంది కాబట్టి అనాథనాథ సర్వజ్ఞ సర్వరక్షక ఈశ్వర నన్ను రక్షించు, ఆపద్బాంధవ అంటూ వేడుకుంటాను. ఎందుకంటే జగత్తులో నాకు చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఏ కన్ఫ్యూషన్స్ నేను దేవుణ్ణి, నువ్వు ఈశ్వరుడివి, నువ్వు నన్ను రక్షించు, ఆపద్బాంధవుడవు అంటూ వేడుకుంటున్నాను. దాసోహంగా ఉన్నాను, దాసభావంలో ఉన్నాను. నన్ను ఈ జగత్తు నుంచి కాపాడయ్యా అంటూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూర్లు దండాలు పెట్టి మొక్కులు చెల్లించుకొని వస్తున్నాం. దాని నుంచి మన ఆలోచనలను మరంచి ఉన్నవి మూడు కాదయ్యా, రెండు, ఆత్మ అనాత్మ అని తెలుసుకోమన్నట. శ్రవణ మనన నిధిధ్యాసల వలన అనాత్మ అయినటువంటిది వ్యవహారికంగా ఉన్నా అది నీ తత్వము కాదు కాబట్టి దానిని విస్మరించి ఆత్మనే ఖరారు చేసుకో. అనాత్మ వల్ల సుఖం కలగదు, అది అశాశ్వతము. ఆత్మను నేనే, శాంతి ఆనందం భద్రతలు నాలోనే ఉన్నాయి, నాలోనే కలుగుతాయి అంటూ తెలుసుకో. ఒక్క ముక్కలో చెప్పాలంటే మోక్షం అంటే నా ఊళ్ళో నేను సేదదీరటం. ఇక్కడ నేను అంటే చైతన్యం, నా ఊళ్ళో అంటే చైతన్యంలోనే చైతన్యంగా ఉండడం. ప్రత్యేకంగా ఏం చెప్పుకోవాలంటే సృష్టి చేసే ముందు పరమాత్మ రెండు పదాలను ఉచ్చరించాడని చెప్తుంది ఉపనిషత్తు. ఏమిటి? ఓం, అథ అని వీటికి చాలా శుభప్రదమైన పదాలుగా చెప్తారు. అందుకే చూడండి భగవద్గీతలో అథ ప్రథమోధ్యాయ, అథ ద్వితీయోధ్యాయ అంటారు. అథ అంటే మంగళవాచకం, శుభప్రదం. ఓం కూడా ఇక్కడేం చెప్పారు? ఓం అథ రెండు చెప్పారు. ఓం ఇత్యేవం ధ్యాయథ, ఓం ఇత్యేవం ధ్యాయథ, ఓము అథ అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ అంటూ ఈ మహావాక్యాల వెనుక ఉన్న ఇతి అనే పదము రాలేదు. ఉదాహరణకు అహం బ్రహ్మాస్మి అన్న వాక్యాన్ని ధ్యానం చేయనక్కర్లే. నేను బ్రహ్మనని ధ్యానం చేసేది ఎవరు? జ్ఞాన అజ్ఞాన? జ్ఞాన ధ్యానం చేయనక్కర్లేదు, ఎందుకంటే అతను ఆల్రెడీ బ్రహ్మయే అయిపోయాడు. నేను మనిషిని అని మనం ఎలా అనుకున్నవాడు ఎలాగో ధ్యానం చేయడు. అదే అన్నారు కదా, అజ్ఞాని నేను బ్రహ్మను జపిస్తూ కూర్చుంటే సమస్య తీరకపోగా మరింత జటిలమవుతుంది. అతను నేను అంటే అహంకారం అనుకుంటున్నాడు కదా. నేను శర్మను అనుకుంటూ బ్రహ్మను ధ్యానం చేస్తే అది ఎప్పటికీ ధ్యానము. నేను బ్రహ్మను తెలుసుకుంటే అది చేయనక్కర్లేదు. నేను బ్రహ్మనన్నది సత్యము, సత్యాన్ని ధ్యానం చేయనక్కర్లేదు. ఓంకారం సత్యానికి ప్రతీక, ఓంకారం సత్యానికి ప్రతీక అని ధ్యానం చేయండి అంటూ ఏమిటి చెప్తున్నారు. కృష్ణ కర్ణామృతంలో అంటారు మహానుభావులు, ఎవరు? బిల్వమంగళుడు.
ఏమంటారు? ఒక త్వయి ప్రపన్నే మమ కిం గుణేన, త్వయ్య ప్రపన్నే మమ కిం గుణేన, రక్తో విరక్తే చ వధూవరాఖ్యం, నిరర్థకః కుంకుమపత్రభంగః. భర్త ప్రేమగా చూసుకుంటున్నప్పుడు అమ్మగారికి అలంకారాలు అక్కర్లేదు. భర్త ప్రేమ చూపించకుండా ఉంటే అలంకారాలు అసలే అక్కర్లేదు. త్వయి ప్రపన్నే మమ కిం గుణేన, నీవు నాకు ప్రసన్నుడు అవైతే, అంటే అహం బ్రహ్మాస్మి నాకు తెలిసిపోతే ఇక నాకు ఈ ఓంకారాలు, ధ్యానాలు, నిధిధ్యాసలు ఎందుకు? ఈ గుణములతో పని. త్వయ్య ప్రపన్నే, ఒకవేళ నీవు నేను నా చైతన్యాత్మను నేను అని గుర్తించలేకపోతే, నేను అహం బ్రహ్మాస్మిని తెలుసుకోలేకపోతే ఎన్ని జపాలు చేస్తే ఏం లాభం? గుణేన త్వయ్య ప్రపన్నే, త్వయ్యి ప్రపన్నే మమ కిం గుణేన, త్వయ్య ప్రపన్నే మమ కిం గుణేన, రక్తో విరక్తే చ వధూవరాఖ్యాం, నిరర్థకః కుంకుమపత్రభంగః. అక్కడ బొట్టు పెట్టుకోవడం, మేకప్ వేసుకోవడం, పౌడర్ రాసుకోవడం, అలంకారాలు పెట్టుకోవడం తాలూకా అనుగ్రహము లేనప్పుడు, ఆయన ప్రేమ లేనప్పుడు నిరర్థకం. ప్రేమ ఉంటే అలంకారాలే అక్కర్లేదు. అలాగా మనము అజ్ఞానంలో ఉంటే ఓం అని జపిస్తూ కూర్చుంటే, నేను నాగరవిశంకర్ని, నేను శర్మని, నేను నాగరత్నాన్ని అనుకుంటూ కూర్చుంటే ఆ ధ్యానం చేసి ఏ ప్రయోజనం ఉండదు. నేను అనేటటువంటిది లేదు, ఉన్నదే సాక్షి చైతన్యము అని తెలుసుకున్న స్థితిలో నిధిధ్యాసనకు ఆవల ఉంటారు. అదే ఇక్కడ చెప్తున్నారు. ఆత్మానం ధ్యానథ అంటే ఓంకారం ధ్యాయథ చేసి ఎక్కడికి వెళ్ళమంటున్నారు? అటుపక్కకు వెళ్ళమంటున్నారు. తమసః పరస్తాత్ అంటే ఆత్మానం ధ్యాయథ ఓమిత్యేవం ధ్యాయథ. ధ్యానం చేసి ఏం చేయాలి? అటుపక్క ఉన్నటువంటి అలా అది ఈ అనాత్మకు, అజ్ఞానానికి ఆవల తీరాన్ని చేరు. బోన్ వాయిస్ మై డియర్ ఫ్రెండ్, బెటర్ డూ ది ఓంకార ధ్యాన అండ్ దెన్ బికమ్ వన్ విత్ యువర్ ఓన్ సెల్ఫ్, ద సాక్షి చైతన్య అంటోంది ఈ మంత్రం. ఈ రెండు మంత్రాలను ఒక్కసారి చదువుకుందాం, మళ్ళీ చదువుకొని ఎండ్ చేసుకుందాం. ఏమిటా రెండు మంత్రాలు? 5వ, 6వది. దీంతో స్వామీజీ మనకు బోధించినటువంటి మంత్రాలు మనము మననము చేయడము అయినది. మళ్ళీ వారు కొత్తగా ఏమైనా బోధిస్తే అవి మళ్ళీ కాన్ఫరెన్స్ అయిన తరువాత చూసుకుందాం. యస్మిన్ ద్యౌ పృథివీ చ అంతరిక్షం ఓతం మనః సహ ప్రాణైశ్చ సర్వైః తమైవైకం జానథ ఆత్మానం, తమైవైకం జానథ ఆత్మానం, అన్యావాచో విముంచథ అమృతస్యేషస్యతుః. పరాయేవ రథనాభౌ సంహతా యత్ర నాడ్యః స ఏషో అంతశ్చరతే బహుధా జయమానః. ఓమిత్యేవం ధ్యాయథ ఆత్మానం స్వస్తివః పారాయ తమసః పరస్తాత్. అభివందనలు. ఈనాటి అధ్యయనము ముగిసినది.